చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2026 లో ధోని ఆడనున్నట్లు స్పష్టం చేసిన సీఎస్కే సీఈఓ విశ్వనాథన్. రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న సీఎం రేవంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో కూటమి నేత అరాచకాలు, బాలికను కిడ్నాప్ చేసిన జనసేన నేత హరినాథ్. కూటమి పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది, రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారు అన్న సతీష్ రెడ్డి. చలో మంగళగిరితో కదం తొక్కిన చేనేత కార్మికులు, ర్యాలీలో పాల్గొన్న 16 సంఘాల చేనేత కార్మికులు. ఏపీలో ఆందోళనకు సిద్ధమవుతున్న అంగన్వాడీలు, వేతనాలు పెంచాలి అని డిమాండ్తో రేపటి నుండి సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు. ఏపీలో రేపటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఎగ్జామ్స్, పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు. అనకాపల్లి జిల్లా తుమ్మలపాలలో ఆందోళనకు దిగిన గ్రామస్తులు నూతనంగా ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్ తొలగించాలి అని డిమాండ్. మోతే మండలం సిరికొండలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నాము అన్న మాజీ నేత జంపన్న, మావోల నిర్ణయం పట్ల సమాజం కూడా హర్షిస్తోంది అని ఆశాభావం. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై ఏకసభ్య కమిషన్ నియమించడంపై అభ్యంతరం. రాజస్థాన్ జోధ్పూర్ లో పెళ్లింట తీవ్ర విషాదం, ఒకే రోజు పెళ్లి కావాల్సిన 2 అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య, ఇష్టం లేని పెళ్లే కారణము అని మేనమామ ఆరోపణ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు, రాజకీయంగా దెబ్బతీయాలి అనే కుట్రలు జరుగుతున్నాయంటూ కామెంట్స్.